బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీ విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటూ విజయశాంతి కోరినట్లుగా సమాచారం. కేబినెట్ లో అవకాశం కల్పించాలని అద్దంకి విజ్ఞప్తి చేశారు. ఇక అద్దంకి దయాకర్, విజయశాంతి మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు. కేబినెట్ లో అవకాశం కల్పించాలంటూ మీనాక్షిని ఎమ్మెల్సీలు కోరారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయంటూ ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానానికి తెలుసని అన్నారు. మొన్నటి కమిటీలో నా పేరు లేదంటే మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? ఒకవైపు అద్దంకి దయాకర్ కావచ్చు, మరోవైపు విజయశాంతి కావచ్చు, వారు ఆశించినవి ఏంటి? అంటే బయటకు వచ్చాక వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను బట్టి చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఏమనిపిస్తోంది? ఏం చెప్పారు వాళ్ళు యాక్చువల్గా? రమణ, ఇవాళ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరుసగా అటు మిగిలిపోయినటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అటు మొదట సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆమె 1-to-1 సమావేశం అయ్యారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంటు లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. చివరిగా అటు వరంగల్ పార్లమెంటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత 4 మంత్రులతో ఆమె నేరుగా 1-to-1 సమావేశం అయితే అయ్యారు. ప్రధానంగా మొదట కొండా సురేఖతో ఆమె 1-to-1 అయ్యారు. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావుతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశమయ్యారు. ఆ తర్వాత మంత్రి సీతక్కతో, అనంతరం పొన్నం ప్రభాకర్తో కూడా 1-to-1 సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు అందుతున్నాయా, దాంతోపాటుగానే ప్రజలు ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటుగానే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటుగానే ప్రభుత్వం వైఖరి అటు విధానాలను కూడా ప్రజలలో ఎటువంటి చర్చ జరుగుతుందనేది కూడా ఆమె ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీలతో చర్చ జరిగిన సమయంలో విజయశాంతితో 1-to-1 సమావేశమయ్యారు మీనాక్షి నటరాజన్. అయితే ఆమె తో ప్రధానంగా జరిగినటువంటి 10 నిమిషాల భేటీలో కూడా ఆమె మంత్రివర్గంలో స్థానం ఆశించినట్లు తెలుస్తూ ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి, బీసీ తెలంగాణ జనాభాలో అత్యధికంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి మరో మంత్రివర్గంలోకి ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఆమె ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు తనకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరడం అనేది అయితే జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె ఈ భేటీ అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా ప్రధానంగా అటు ఎవరికి ఎప్పుడు ఏ పదవులు ఇవ్వాలనేది అధిష్టానం ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది. దాంతోపాటుగానే పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం ఇటీవల ప్రకటించినటువంటి కమిటీల్లో తన పేరు ఎందుకు లేదు అనేది కూడా ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అద్దంకి దయాకర్ సైతం ఈ 1-to-1 సమావేశం అనంతరం 1-to-1 సమావేశంలో కూడా ఆ మంత్రివర్గంలోకి తనను తీసుకోవాలనేటటువంటి ప్రపోజల్ను కోరినట్టు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వరుస సమావేశాల్లో కూడా ఆశావాహులు పెద్ద మీనాక్షి నటరాజన్ ముందు మంత్రివర్గంలో తమ వర్గానికి కావచ్చు, ఆయా జిల్లాలకు కావచ్చు, తమకున్నటువంటి అర్హతలను కూడా మీనాక్షి నటరాజన్ ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రమణ, థ్యాంక్ యూ రాజు.